యెహోషువ గ్రంథములోనికి మనము వెళ్తే 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి మరి బయటికి వచ్చాక, అంటే వాగ్దాన భూమిని దేవుడు వారికి ఇవ్వబోతున్న సమయంలో దానికి ముందుగా ఇది ఉంది. ఏది కనబడుతుంది? ఇప్పుడు ఈ యెరికో పట్టణము కనబడుతుంది. ఈ యెరికో పట్టణము గురించి మనందరికీ బాగుగా తెలుసు. వారు ఎలాగ ప్రార్థన చేస్తే ఆ యెరికో గోడలు ఎలాగ కూలిపోయాయో మనకి తెలుసు. అయితే దానికి ముందు ఈ యెరికో పట్టణం ఎలా ఉందనేది యెహోషువ ఈ వేగుల వారిని పంపించినప్పుడు ఈ వేశ్య అనబడిన ఈ రాహాబ్ అనబడిన స్త్రీ వారిని దాచి ఉంచింది. ధైర్యముగా తాను వారిని దాచి ఉంచి ఇప్పుడు వారితో వెళ్ళి మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుంది అక్కడ? మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. నేను వింటిని అని రాయబడి లేదు అక్కడ. మేము వింటిమి అంటే యెరికో దేశంలో ఉన్న వారందరూ కూడా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య చేసిన కార్యమును వారు ఎరిగి ఉన్నారు, వారు విన్నారు. ఈ రీతిగా జరిగిందంట. ఇశ్రాయేలీయులు మరి ఆ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిందంట. ఇవన్నీ వారు విని ఉన్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వారు విని ఉన్నారు. కానీ ఆ యెరికో పట్టణము నాశనము చేయబడుతున్న సమయంలో కేవలము రాహాబు అలాగే ఆ కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడ్డారు. ఈరోజు అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ ఎంతమంది రక్షణ అనే ఓడలోనికి వస్తున్నారు? ఎంతమంది రక్షింపబడుతున్నారు? ఎంతమంది నిజముగా పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు? నోవాహు దినములో కూడా ఆ జలప్రలయము వచ్చినప్పుడు కేవలము ఆ కుటుంబము మాత్రమే రక్షింపబడింది, రక్షణ అనే ఓడలోనికి వెళ్ళింది. ఆయన రాకడ కూడా ఇప్పుడు మరలా అలాగునే ఉంటుందంట. నోవాహు దినములలో జలప్రలయము ఎలా ఉందో అంటే ఆ దినము వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు వచ్చారు. సమయానంతా వృధా చేసుకుంటూ వచ్చారు. జలప్రలయము రావడము, దేవుడే ఆ ఓడ తలుపును బిగించి వేయడం. ఇప్పుడు బయట నుంచి ఎంత నోవా నోవా అని పిలిచినప్పటికీ అది రాదు. ఎందుకంటే దేవుడే వేశాడు. ఆయన రాకడ కూడా అలాగునే ఉండబోతుందంట. దేవుని సువార్తని ప్రకటిస్తున్నారు అనేకులు, ఆయన వాక్యాన్ని బోధించేవారు అనేకులు, రాకడ కొరకు సిద్ధపడమని చెప్పేవారు అనేకులు. కానీ ఎంతమంది సిద్ధపడుతున్నారు? వింటున్నాము, కానీ అదే విధముగా మన జీవితము ఉందా? అదే విధముగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఇక్కడ ఏంటి, రాహాబు ఏం చేసింది? వినడం మాత్రమే కాదు, కానీ తాను ఎంతో విశ్వాసముగా ఉంది. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఏంటంట? మన దేవుడు ఎవరంట? పైన ఆకాశమందును క్రింద భూమి అందును కూడా ఆయన దేవుడే. ఇక్కడ ఒక వేశ్య సాక్ష్యం ఇస్తుంది. వేశ్య అని అక్కడ రాయబడి ఉంది. దేవుని ఎరగని స్త్రీ తను ఏం చేస్తుంది? దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎంతో విశ్వాసంగా వారితో మాట్లాడుతుంది.